హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. అందరికీ శ్రీ పంచమి, వసంత పంచమి శుభాకాంక్షలు. ఈ మాఘమాసము ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మాసం. ఈ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. వాటిలో వసంత పంచమి 2026లో జనవరి 23వ తారీఖు శ్యామలా నవరాత్రులలో శుక్రవారం నాడు వచ్చింది. ఈరోజే చదువుల తల్లి సరస్వతీదేవి అవతరించినట్టు మన పురాణాలు చెప్తున్నాయి. ఈ వసంత పంచమి రోజు నుంచే వసంతకాలం ప్రారంభం అవుతుందని కూడా చెప్తారు. మాఘమాసం శుక్లపక్షం పంచమి రోజు ప్రకృతి వసంతానికి స్వాగతం పలుకుతుందని మన పురాణాలు పేర్కొన్నాయి. ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. ఈ వసంత పంచమి చాలా విశేషమైన ప్రాధాన్యత కలిగిన పండుగ. ఈ రోజున బ్రహ్మదేవుడి సతీమణి అయిన సరస్వతి అమ్మవారి జయంతిగా వసంత పంచమిని పండుగను జరుపుకుంటాం. అయితే ఈ ఏడాది వసంత పంచమి జనవరి 23వ తారీఖు శుక్రవారం నాడు జరుపుకుంటున్నాం. ఈ వసంత పంచమి శ్రీ పంచమి రోజు చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అయితే 2025 సంవత్సరంలో నవంబర్ 26వ తేదీ నుంచి శుక్రమౌఢమి ప్రారంభమైంది. మళ్ళీ 2026 ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఈ శుక్రమౌఢమి కొనసాగుతుంది. కాబట్టి అక్షరాభ్యాసాలు చేయించకూడదని కొంతమంది వాదన. అయితే మీ పెద్దవాళ్ళ పురోహితులను కానీ పండితులను కానీ కనుక్కొని మౌఢమి తర్వాత చక్కగా మంచి రోజు పెట్టుకొని బాసర కానీ వర్గలు కానీ సరస్వతీదేవి మందిరాల్లో చేయించుకోవచ్చు. ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి కానీ పాయసం కానీ పులిహార వంటివి మొదలైన నైవేద్యం పెట్టుకుంటారు. వసంత పంచమి యొక్క విశిష్టత చూస్తే పవిత్రమైన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో శుభప్రదం. అందుకే తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రంలో ఈ వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం కోసం వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈరోజు కేవలం అక్షరాభ్యాసాలకు మాత్రమే కాదు, కొత్త పని ప్రారంభాలకు, వ్యాపార ప్రారంభానికి, పిల్లలకు పుట్టి వెంట్రుకలు తీయడానికి, అన్నప్రాసన చేయడానికి, నూతన గృహప్రవేశాలు వంటి అనేక శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన తిథిగా పండితులు చెప్తారు. ఈ రోజున సరస్వతీ గుడికి వెళ్ళి అమ్మవారికి పూజలు చేయించడం, ఇంట్లో సరస్వతీదేవి పూజ చేయడం, సరస్వతీ మంత్రాలు చదవడం, చదువుకునే పిల్లలు మనసులో కోరికలను అమ్మవారికి చెప్పుకోవడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. అంతేకాదు ఈ వసంత పంచమి రోజు ఎవరైతే సరస్వతీదేవికి పూజ చేస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపక శక్తి పెరిగి చదువులపై మనసు లగ్నం చేయగలుగుతారని మన పురాణాల్లో చెప్పబడింది. అంతేకాకుండా ఈరోజు చేసే దానాలకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత కూడా ఉంది. అందుకే పిల్లల చేత ఈ వసంత పంచమి రోజు పెన్నులు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్ళు వంటివి తోటి విద్యార్థులకు దానం చేయిస్తారు. నేను కూడా శ్రీనివాసంలో మనవలిద్దరి చేత ఉదయమే చక్కగా ఈ సరస్వతి అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలతో తెల్ల పువ్వులతో ఆ పూజ చేయించి సరస్వతి శ్లోకాన్ని అయితే చెప్పించాను. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేష జాడ్యాపహ అని పిల్లల చేత ఈ సరస్వతి ప్రార్థన అయితే చేయించాను. సరస్వతీదేవికి ఈ శుక్రవారం నాడు వాగ్దేవికి కూడా మహాప్రీతికరమైన రోజు. ఈరోజు సరస్వతి ఆరాధన చాలా విశేషం. పెద్దలు కూడా ఆరాధన చేస్తే తలపెట్టిన కార్యాలు, చిన్నపిల్లలకు విద్య నిర్విఘ్నంగా జరుగుతాయి. ఈ వాగ్దేవి అనుగ్రహం అందరికీ కావాలి. వాక్ లేకపోతే ప్రాణికోటి లేదు. అమ్మవారికి తెల్లని వస్త్రము, తెల్లని పువ్వులు, పాయసము ప్రీతికరం. శుక్రవారం రావడము ఇంకా విశేషం. సరస్వతి అమ్మవారికి తేనె నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం పెట్టిన తేనెని పిల్లల నాలుకకు రాస్తే వాగ్దేవి యొక్క అనుగ్రహము, వాక్శుద్ధి ఉంటుంది. పిల్లలతో సరస్వతి ప్రార్థన చేయించాలి. నేను మా మనవలకి కూడా అలాగే సరస్వతికి నైవేద్యం పెట్టిన తేనెను నాలుకకు రాసి వారికి ఆ సరస్వతి అనుగ్రహం కలగాలని ప్రార్థించాం. సరస్వతి అనుగ్రహం వల్ల మేధాశక్తి అయితే పిల్లలకి బాగా పెరుగుతుందండి. రోజున ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా నిష్టగా పూజించే పక్షంలో వసంత పంచమి నాడు శుభగ్రహాల బలము రెట్టింపు అవుతుందని, పాపగ్రహాల బలము కూడా బాగా తగ్గిపోతుందని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ప్రస్తుతము గురువు విద్యాకారకుడైన బుధుని స్థానంలో ఉండటం వల్ల, శ్రవణ నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజుగా సాగిపోతోంది. ఈ శుభగ్రహాల ఫలితము వల్ల పిల్లలందరి చేత చక్కగా పూజలు చేయిస్తారు. వర్షాకాలం కాబట్టి విద్యార్థులకు చక్కగా వారి లక్ష్యాలు నెరవేరడం కొరకు, విజయాలు సాధించడం కొరకు ప్రతి స్కూళ్ళు, కాలేజీల్లో ఈ సరస్వతి అమ్మవారి పూజ జరిపించడం
ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి పెన్నులు పుస్తకాలతో పూజలు జరిపి ఆ పుస్తకాలు పెన్నులను ప్రతి ఒక్కరికి పంచడం ఆ యొక్క ఆలయాల్లో ఒక ఆచరణగా వస్తోంది. ఇలా పూజ చేయించడం వల్ల పిల్లలలో చదువుల పట్ల శ్రద్ధాశక్తులు పెరిగి వృద్ధిలోకి వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. చదువులోనే కాదండి, క్రీడలు కళల్లో కూడా రాణించే అవకాశం ఉంటుంది ఆ సరస్వతీదేవి అనుగ్రహం వల్ల. పిల్లలలో క్రమశిక్షణ పెరగడం, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించడం, అయిన మార్గదర్శకత్వం లభిస్తుండడం, ఆటంకాలు అనారోగ్యాలు లేకుండా ఉండడం ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విద్య, వాక్కు, బుద్ధి కుశలత, వివేకము, కళలు, విజ్ఞానానికి అధిదేవత అయిన ఈ వాగ్దేవి పిల్లలు పెద్దలు మనసులోని కోరికలన్నిటినీ కూడా చక్కగా నెరవేర్చాలని కోరుకుందాం. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ చదువుల తల్లి సరస్వతీదేవి స్వయంభూగా వెలిసిందని, దేశంలోనే ప్రఖ్యాత సరస్వతీ దేవాలయాల్లో ఒకటిగా విలసిల్లుతోందని, ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే వారికి జ్ఞానం వర్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయము వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన త్రిదేవీ మూర్తులతో అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి ప్రత్యేకతను సంతరించుకుంది. ముఖ్యంగా అక్షరాభ్యాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. మా పెద్ద మనవడు ఆదిత్యకు ఈ బాసరలోని అక్షరాభ్యాసం చేశామండి. జ్ఞానము, విజ్ఞత, చదువుల తల్లిగారు సరస్వతీదేవిని పూజిస్తారు. వ్యాస మహర్షి తపస్సు చేసినప్పుడు సరస్వతీదేవి దర్శనమిచ్చి ఇక్కడ వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. వ్యాసుడు గోదావరి నది నుంచి 3 గుప్పెళ్లతో ఇసుకను తెచ్చి 3 విగ్రహాలను తయారు చేశాడు. ఇక అప్పటి నుంచి వ్యాసపురి, బాసర, అటుపై బాసరగా మార్పు చెందింది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు చేస్తారు. ఇసుకతో ఏర్పాటు చేసిన విగ్రహాలకు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. ఇక విగ్రహాలపై ఉన్న పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ ప్రసాదం వల్ల విజ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీన్ని బండారం అంటారు. వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయడానికి ముందు సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రామాయణం రాశాడని మరో ప్రతీతి. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ఈ గుహకు దగ్గరగా ఒక గుహ ఉంది. ఈ గుహపై మాలుకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లు చెప్తారు. ఒక పెద్ద రాతిగుండును తడితే మరోవైపు ఒక్కో శబ్దం వస్తుంది. ఈ రాతిగుండు లోపల సీతమ్మ వారి నగలు ఉన్నట్టు స్థానికులు చెప్తారు. చాళుక్యుల కాలంలో కూడా ఈ ఆలయం నిర్మించినట్టు ఆధారాలు లభించాయి. ప్రధాన ఆలయానికి తూర్పు భాగంలో దత్త మందిరం ఉంది. ఇక్కడ దత్తపాదుకలు కూడా చూడవచ్చు. వసంత పంచమి ఈ రోజు సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరిపిస్తారు. అలాగే వర్గల్ సరస్వతి ఆలయం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. విద్యాదేవత సరస్వతీదేవికి అంకితం చేయబడింది. దీనిని శ్రీ విద్యా సరస్వతి ఆలయం అని కూడా అంటారు. ఇది అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పిల్లలకు మొదటిసారి అక్షరాలు నేర్పిస్తారు. అలాగే శనిదేవుడు, గణపతి మరియు ఇతర దేవాలయాలు కూడా ఈ సముదాయంలో ఉన్నాయి. బాసర, వర్గలు రాష్ట్రంలోని ప్రతి సరస్వతి మందిరంలో కూడా ఈరోజు వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈరోజు మేము మా చిన్నమనవుడికి కర్మన్ఘాట్ సరస్వతీదేవి ఆలయంలో చక్కగా అక్షరాభ్యాసం అయితే చేయించామండి. మా పెద్ద మనవుడికి బాసరలో అక్షరాభ్యాసం అయితే జరిపించాం. చూశారు కదా శ్రీ పంచమి, వసంత పంచమి యొక్క వేడుకలు. శ్రీనివాసంలో మా పిల్లలతో నేను చక్కగా పెన్ను, పెన్సిళ్ళు, పుస్తకాలు పెట్టి పూజ చేయించి చక్కగా వాళ్ళకి తేనె నోటికి నాలుకకు రాసి ఆ కృపా కటాక్షాలు, సరస్వతీదేవి కృపా కటాక్షాలు కలగాలని కోరుకున్నాను. పిల్లలకు కావాల్సింది వాక్శుద్ధి. ఒక్క పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళ మనకు కూడా వాక్శుద్ధి లేకపోతే ఎందుకు పనికిరాం. అందుకే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఆ సరస్వతీదేవిని కొలుచుకోవాలి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ.